దేవుని కృప అద్భుతమైంది, ఆశ్చర్యమైంది. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఎన్నో చేశాడు. చూడండి, 2 రొట్టెలు 3 చేపలు 5,000 మందికి పంచిపెట్టి ఇంకా 12 గంపలు ఎత్తి మనకి ఉంచాడు. ఎవరికి ఇచ్చాడు? వాక్యము. వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే నిజముగా తన శిష్యులై ఉంటారు. తన కృపను కొరకు వెదికేవారు ఉంటారు. ఆయన రెక్కల కిందకి వచ్చేవారు ఉంటారు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చెయ్యడు. మూడుబారిపోయిన జీవితాల్ని ఆయన అలక్ష్యము చెయ్యడు. ఆయన వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే నింపుకుంటామో దేవుని ప్రేమ మనలోంచి పరిమళిస్తుంది, స్థిరపడుతుంది, శిఖరాగ్రముగా నిలుస్తుంది. సిద్ధపడిన కన్యకలలో ఎటువంటి స్వభావం ఉందో మనము తెలుసుకోగలము. సిద్ధపడిన కన్యకలు యేసు ప్రభువుని కలుసుకున్నారు. ఎవడైతే ఏక దేహముతో, ఏక మనస్సుతో, ఏక హృదయముతో ప్రభువుని కలుసుకుంటాడో ప్రభుతో కలుసుకునేవాడు ఏక దేహమై ఉన్నాడు. దేవుని కృపకి మనము విధేయులై ఉన్నాము. దేవుని ప్రేమకు మనము బద్ధులమై ఉన్నాము. దేవుని ప్రేమను మనము వెంటాడి వెతికి పట్టుకుని మన హృదయంలో వేసుకున్నట్లయితే దేవుడు వాక్యం వెళ్ళే కొలది వాక్యం ఏమవుతుంది? దీనులుగా మారుస్తుంది. దీనులుగా మార్చి ఆ వాక్యము నిజముగా దేవుని ప్రేమను వెతికే వారమై ఉంటే ఆయన శిష్యులై ఉంటాము. సత్యము మనల్ని స్వాతంత్రంగా చేస్తుంది. సత్యములో మనల్ని నిలబెడుతుంది. సత్యానుసారంగా మనల్ని నడిచేలా చేస్తుంది. దీనంతటికి కారణము బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు అంతకంతకు పెరిగినప్పుడు మనము దినదినము దేవుని కృప కొరకు వెంటాడతాం. దేవుని ప్రేమను చూస్తాం. దేవుని సన్నిధిని వెతుకుతాం. మన హృదయాల్ని స్థిరపరుచుకుంటాం. మన హృదయంలో దేవుని కృప, యేసు రక్తం ప్రతి సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, సిద్ధపరుస్తుంది. దేవుని ప్రేమ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. ఆమేన్, ఆమేన్.